శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 46వ సర్గము. ఇంద్రజిత్తు వానర ప్రముఖులపై పెక్కు బాణములను ప్రయోగించుట. రామలక్ష్మణులు మృతులైనట్లు తలంచి ఇంద్రజిత్తు రాక్షసయోధులను ఉత్సాహపరచుట. విభీషణుడు సుగ్రీవాది వానర ప్రముఖులను ఊరడించుట. ఇంద్రజిత్తు లంకకు వెళ్ళి రామలక్ష్మణులు మరణించినారు అని తండ్రికి తెలుపగా రావణుడు సంతసించి ఇంద్రజిత్తును అభినందించుట. ఇంద్రజిత్తు ఉనికిని తెలిసికొనుటకై వెడలిన 10 మంది వానరయోధులు భూమిపైనను అంతరిక్షమునందును ఎంతగా గాలించినను అతడు కనబడకపోవుటచే వారు తిరిగి వచ్చిరి. అప్పుడు వారికి బాణములచే అనగా నాగాస్త్రములచే బంధింపబడియున్న అన్నదమ్ములకు రామలక్ష్మణులు కనపడిరి. వర్షములను కురిపించిన పిమ్మట ఇంద్రుడు ప్రశాంతముగానున్నట్లు ఘోర యుద్ధమునర్చిన పిదప ఇంద్రజిత్తు తన యుద్ధ ప్రయత్నమును ఆపెను. ఆ సమయమున సుగ్రీవుడు విభీషణుడు రామలక్ష్మణులున్న ప్రదేశమునకు వచ్చిరి. ఆ ఇరువురు రాకముందే అచటికి చేరియున్న నీలుడు, ద్వివిధుడు, మైందుడు, సుషేణుడు, కుముదుడు, అంగదుడు, హనుమంతుడు మున్నగు వానర ప్రముఖులు ఈ స్థితిలోనున్న రామలక్ష్మణులను చూచి ఎంతయో వగచిరి. రణభూమియందు పడియున్న రామలక్ష్మణులు నిశ్చేష్టులై యుండిరి. వారి శ్వాసలు నెమ్మదిగా సాగుచుండెను. వారి శరీరములు రక్తపు మడుగులలో తడిసియుండెను. నాగాస్త్రములచే బంధింపబడియుండుటచే వారు కదలక మెదలకయుండిరి. ప్రస్తుతము పరాక్రమము తగ్గి నిశ్చేష్టులయ్యున్న ఆ సోదరుల నిశ్వాసములు పాములకు వలె నెమ్మదిగా జరుగుచుండెను. రక్తస్రావములతో తడిసి ముద్దయ్యున్న ఆ రఘువీరులు విరిగిపడియున్న బంగారు స్తంభముల వలె కన్పట్టుచుండిరి. ఆ విధముగా చేష్టలు మందగించి రణభూమియందు పడియున్న ఆ ఇరువురి వీరుల చుట్టూను చేరి వానరయోధులు అందరును కన్నీరుగార్చుచూ వ్యాకులపడుచుండిరి. నాగాస్త్రములచే బంధితులై రణభూమియందు పడియున్న రామలక్ష్మణులను జూచి విభీషణుడును వానరులెల్లరును మిగుల శోకసంతప్తులైరి. ఇంద్రజిత్తు కొరకు వానరులెల్లరును అన్ని దిక్కులయందును అంతరిక్షము వైపును నిరీక్షింపసాగిరి. కాని అతడు తన మాయా ప్రభావమున ఆ రణరంగమున వారికి కనబడకుండెను. మాయను ప్రయోగించి ఇతరులకు అదృశ్యుడయ్యున్న తన అన్నకుమారుడైన ఇంద్రజిత్తు యొక్క మాయా విద్యలను బాగుగా ఎరింగిన విభీషణుడు మిగుల పరికించి చూచిన పిదప అతని ఉనికిని గుర్తించెను. బ్రహ్మ ఇచ్చిన వరప్రభావమున ఇతరులకు అసాధ్యమైన ఘనకార్యములను చేయగలవాడును, యుద్ధమున సాటిలేని వీరుడును, వాసిగాంచిన బల పరాక్రమముల చేత ఒప్పుచున్నవాడును అగు ఇంద్రజిత్తు అంతర్హితుడయ్యున్నను విభీషణుడు అతనిని చూడగలిగెను. ఇంద్రజిత్తు తన ఇంద్రజాల ఫలితముగా రణరంగమున మూర్ఛిల్లిపడియున్న ఆ రామలక్ష్మణులను జూచి మిగుల సంతోషపడుచు రాక్షసయోధులందరితో ఇట్లు పలికెను. ఖరదూషణులను సంహరించిన మహాబలశాలులగు రామలక్ష్మణులను నా బాణములచే హతమార్చితిని. ఆ ఇద్దరు సోదరులను చూడుడు. నాగాస్త్రములచే ఇట్లు బంధింపబడియున్న ఈ ఇరువురిని ఋషులు సురాసురులు అందరును గుంపుగూడి వచ్చినను రక్షింపజాలరు. ఈ రామలక్ష్మణుల కారణముగా నా తండ్రి అయిన రావణుడు శోకార్తుడై రాత్రులయందు సైతము కంటిపై కునుకు లేకుండా చింతించుచున్నాడు. వీరి వలననే లంకావాసులందరూ వర్షాకాలమునందలి నదులవలే వ్యాకులపడుచున్నారు. మన అందరికిని ఇట్టి అనర్థములను తెచ్చిపెట్టిన వీరిని నేను నిహతులను గావించి తిని. రామలక్ష్మణులు సమస్త వానరులు చూపిన పరాక్రమములన్నీయును అనగా సేతు నిర్మాణము మొదలుకుని ఇప్పటి వరకు చేసిన ప్రయత్నములు అన్నీయును నా వలననే శరత్కాల మేఘముల వలె నిష్ఫలములైనవి. ఇంద్రజిత్తు తన సమీపముననున్న రాక్షసులందరితోడను ఇట్లు పలికిన పిమ్మట అతడు వానరయోధులందరినీ తన బాణములతో కొట్టెను. శత్రువులను దెబ్బతీయుటలో మీటి అయిన ఇంద్రజిత్తు నీలుని వాడి అయిన 9 బాణములతోనూ మైందుని ద్వివిధుని తీవ్రములైన 3 బాణములతోడను కొట్టి వారిని బాధించెను. మేటి ధనస్సు గల ఆ రావణి జాంబవంతుని యొక్క వక్షస్థలముపై ఒక బాణముతో కొట్టి హనుమంతునిపై ఒక్క క్షణములోనే 10 బాణములను ప్రయోగించెను. పిమ్మట బాణములను వేయుటలో దిట్టయైన ఇంద్రజిత్తు యుద్ధరంగమున
మిగుల తేజోమూర్తులైన గవాక్ష సరభులిద్దరిపైనను 2 బాణములతో దెబ్బతీసెను. అనంతరము అతడు కొండముచ్చు యోధులలో ఒక ప్రముఖుని మీదను అట్లే వాలిసుతుడైన అంగదునిపైనను పెక్కు శరములను వెంట ప్రయోగించెను. మిక్కిలి బలపరాక్రమములు గల ఆ రావణుని కుమారుడు అగ్నిజ్వాలల వంటి పదునైన బాణములతో ఆ వానరులందరిపైనను దెబ్బతీసి గర్వముతో పెద్దగా ధ్వని చేసెను. మహాబాహువైన ఆ ఇంద్రజిత్తు తన బాణ పరంపరతో ఆ వానరయోధులనందరినీ భయకంపితులను గావించి వికృత ధ్వనులతో వికటాట్టహాసము చేసెను. తదుపరి అతడు రాక్షసులతో ఇట్లు నుడివెను. రాక్షస వీరులారా, నా తిరుగులేని ప్రతాపమును గమనింపుడు. ఘోరములైన నా బాణ పరంపరతో అనగా నాగాస్త్రములతో బంధించివేయగా ఆ అన్నదమ్ములిద్దరును సమరభూమిపై ఎట్లు పడి ఉన్నారో చూడుడు. ఇంద్రజిత్తు ఇట్లు పలికిన పిమ్మట ఆ రాక్షసులెల్లరునూ మాయాయుద్ధములో దిట్టయైన ఆ రావణి చేసిన ఘనకార్యమునకు పొంగిపోవుచూ మిగుల ఆశ్చర్యపడిరి. అంతట నల్లని మేఘముల వలెనున్న ఆ రాక్షసయోధులు రామలక్ష్మణులు హతులైనట్లుగా తలంచి ఆ ఇంద్రజిత్తును అభినందించుచూ దిక్కులు పిక్కటిల్లునట్లుగా మహానాదములననర్చిరి. ఏమాత్రము చలనము లేకుండా రణభూమియందు పడియున్న రామలక్ష్మణులను జూచి ఇంద్రజిత్తు తన దెబ్బకు వారు పూర్తిగా అసువులను కోల్పోయినట్లుగానే తలంచెను. యుద్ధమున ఘటికుడైన ఇంద్రజిత్తు హర్షముతో పొంగిపోయి రాక్షసులను అందరినీ సంతోషపెట్టుచూ లంకానగరమున ప్రవేశించెను. రామలక్ష్మణుల శరీరములయందలి అవయవములన్నీయును బాణములచే బంధింపబడియుండుట చూచి సుగ్రీవుడు మిగుల భయకంపితుడయ్యెను. భయగ్రస్తుడై దీనుడయ్యున్న ఆ వానరేంద్రుని యొక్క ముఖము కన్నీటితో తడిసియుండెను. శోక కారణముగా ఆయన చూపులలో కలవరపాటు ద్యోతకమగుచుండెను. అట్టి స్థితిలో ఆయనకు ధైర్యమును గూర్చుచూ విభీషణుడు ఇట్లు నుడివెను. మిత్రమా సుగ్రీవా, భయమును వీడుము, ఇక కన్నీరు పెట్టవలదు. యుద్ధములలో ఇట్టి పరిస్థితులు ఏర్పడుచునే యుండును. దీనితో శత్రువులు జయించినట్లుగాని మనము అపజయము పాలైనట్లుగాని అనుకొనరాదు. ఏ మాత్రముగానైనను మన అదృష్టము మిగిలియున్నచో మహాబలశాలులైన ఈ మహాత్ములు ఇరువురును ఇట్టి మూర్ఛస్థితి నుండి తేరుకొనగలరు. వానరరాజా, ఇక నిన్ను నీవు నిగ్రహించుకొనుము. అంతేకాదు, శరణాగతుడనైన నాకును ధైర్యమును గూర్పుము. సత్యముపై విశ్వాసము గలవారికిని ధర్మనిరతులకును మృత్యుభయము ఉండదు కదా. విభీషణుడు ఇట్లు పలికిన పిమ్మట తన తడి చేతితో సుగ్రీవుని నేత్రములను శుభ్రముగా తుడిచెను. పిదప ధర్మాత్ముడైన ఆ విభీషణుడు రాక్షసమాయలను కనిపెట్టునట్లు చేయగల మంత్రమును జపించి ఆ మంత్రపూత జలములతో సుగ్రీవుని నేత్రములను శుభ్రపరచెను. అతడు ప్రజ్ఞాశాలి అయిన ఆ కపిరాజు యొక్క ముఖమును తుడిచిన అనంతరము ఎట్టి తొట్టుపాటు లేకుండా సమయానుకూలముగా ఇట్లు నుడివెను. వానరరాజా, ఇది అధైర్యపడుటకు సమయము కాదు. అతి ప్రేమను చూపుట వలన మృత్యువు చేరువయగును. అధైర్యము వలన సమస్త కార్యములను దెబ్బతినును. కనుక దానిని విడిచిపెట్టుము. ధైర్యమును అవలంబించి శ్రీరామునకును ఆయనను శరణుజొచ్చిన వారికిని వానరయోధులందరికిని మేలు కలుగునట్లు ఆలోచింపుము. లేదా రామలక్ష్మణులు మూర్ఛ నుండి తేరుకొను వరకు వారిని రక్షించుకొనుచుండవలెను. స్పృహ వచ్చిన పిమ్మట ఆ రామలక్ష్మణులు మన భయమును పోగొట్టగలరు. ఈ అస్త్రబంధనము వలన రామలక్ష్మణులకు ఏమియును కాదు. మృత్యువు శ్రీరాముని ఎన్నడునూ దరిచేరదు. రామలక్ష్మణుల ముఖములు కళకళలాడుచున్నవి. మరణించిన వారి ముఖములు అట్లు శోభిల్లవు. నేను చేయవలసిన పనులను అన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చెడి వరకు నీవు ఊరట చెందుము. అంతేగాక నీ వానర సైన్యములలో కూడా ధైర్యమును నింపుము. హరివరా, చూడుము, ఈ వానరులు అందరూ భయముతో తొట్టుపడుచు బిత్తర చూపులతో దిక్కులు చూచుచున్నారు. పారిపోవుటకై చెవులలో గుసగుసలాడుచున్నారు. నన్ను జూచి ఇంద్రజిత్తునుగా తలంచి ఈ వానర సైనికులు పరుగిడుచున్నారు. నీవు వారిలో ధైర్యోత్సాహములను నింపుము. వాడుకొనిన పూలమాలను వలె వీరు భయమును వీడుదురుగాక. రాక్షస ప్రముఖుడైన విభీషణుడు ఈ విధముగా సుగ్రీవుని ఓదార్చెను. పిమ్మట అతడు పారిపోవుటకు ఉద్యుక్తులయ్యున్న వానర సైనికులను కూడా ఊరడించెను.
మహామాయావి అయిన ఇంద్రజిత్తు తమ సమస్త యోధులతో గూడి లంకానగరమున ప్రవేశించి తండ్రి యొద్దకు చేరెను. అచట ఆసీనుడయ్యున్న రావణునకు చేతులు జోడించి నమస్కరించెను. పిదపాతడు రామలక్ష్మణులు హతులైరి అను వార్తను తెలిపి తండ్రికి ప్రియమును గూర్చెను. అంతట రావణుడు పట్టలేనంత సంతోషముతో ఆసనము నుండి ఒక్క ఉదుటున లేచి తన కుమారుని కౌగలించుకొనెను. శత్రువులు మరణించినారు అను వార్తను వినిన రావణుడు రాక్షసులందరి సమక్షమున ఇంద్రజిత్తు శిరమును సంతోషముతో మూర్కొని జరిగిన వృత్తాంతమునంతయు వివరముగా తెలుపుమని అడిగెను. తండ్రి ఇట్లడిగిన పిమ్మట ఇంద్రజిత్తు తన నాగాస్త్రములచే రామలక్ష్మణులు బంధితులైన విషయమును, ఆ ఇరువురు నిశ్చేష్టులై కాంతిని కోల్పోయిన రీతిని యథాతథముగా వివరించెను. మహాయోధుడైన ఆ ఇంద్రజిత్తు యొక్క మాటలను వినిన పిమ్మట రావణుని మనస్సు సంతోషముతో నిండిపోయెను. శ్రీరాముని కారణముగా పట్టి పీడించుచున్న చింతాసంతాపములు అతని నుండి తొలగిపోయెను. పిదపాతడు తన కుమారుని వేనోళ్ల ప్రశంసించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 46వ సర్గము.